హాయ్ అండి. అందరూ మంచిగా ఉండాలి గల్ల మేము ఉండాలి. చూసేయండి ఒకసారి అయితే. వాళ్ళ మా చిన్నోడు బర్త్డే అనమాట. నిన్నటిదండి ఇదంతా. 16th వాడి బర్త్డే. చూడండి ఒకసారి అయితే. నేను చేసిన స్పెషల్స్ ఏంటి అంటే ఇప్పుడైతే మార్నింగ్ అయితే సేమియా చేశానండి. సేమియా చేసి వాళ్ళకు దోశ అవి టిఫిన్ వేసి ఇచ్చేసాను. దేవుడికి అయితే దండం పెట్టుకొని నేను పూజ చేశాక మా వాడిని అయితే పెట్టుకోమని చెప్తే పెట్టుకుంటా ఉన్నాడు. చూడండి ఒకసారి అయితే సేమియా కూడా కొంచెం తినిపించి వాడికైతే హ్యాపీ బర్త్డే అని చెప్పామండి. చాలా సంతోషంగా జరిగిందనమాట. చూడండి ఒకసారి అయితే ఇంకా లంచ్లోకి చేసిన స్పెషల్స్ అయితే నేను ఫ్రాన్స్ కర్రీ అయితే వండానండి. ఫ్రాన్స్ కర్రీని మనం ఫ్రై లాగా ఎన్నో టైపులు చేసుకుంటాం కదండి. నేనైతే మటన్ ఎలా వండుతారో సేమ్ ఫ్రాన్స్ కర్రీ అలాగే వండానండి. కొన్ని ఫ్రై కూడా చేశానమాట. ఫ్రై ఎందుకంటే మా పెద్దోడికి అయితే ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. ఫ్రాన్స్ ఫ్రై బాగా తింటాడు వాడు. చూడండి ఒకసారి అయితే పెద్దోడు కూడా హాస్టల్ నుంచి తీసుకొచ్చామన్నమాట. వచ్చేసాం కాబట్టి వాళ్ళకి ఇక నచ్చినవి అన్నీ చేసి పెట్టాను నేను. వైట్ రైస్ అండి. అందులోకి అయితే చికెన్ తినొద్దు కదండి, ఫ్లూ వస్తుంది కాబట్టి ఇవాళ వైట్ రైస్ ఫ్రాన్స్ వండాను. లేకపోతే చికెన్ బిర్యానీ కంపల్సరీ ఉండాల్సిందే. బిర్యానీని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. చూసేయండి ఒకసారి అయితే మా పెద్దోడి ఇలా వడ్డించుకొని అయితే రెడీగా ఉన్నాడు. వాళ్ళ తాతకు పెట్టింది అయితే తినమన్నమాట. తాతయ్య ఫోటో దగ్గర పెట్టి మొక్కుపోనాని అంటే మొక్కుతూ ఉన్నాడండి. మొక్కైతే కూర్చొని అయితే భోజనానికి కూర్చున్నాము. నేను చెప్తా మమ్మీ అని అయితే సూపర్ ఉందని చెప్తా ఉన్నారండి. ఫస్ట్ నేను చెప్తాను లక్కీ చెప్తాడు. తర్వాత ఇమాన్స్ చెప్పేటప్పుడు కూడా మళ్ళీ లక్కీ గారు మధ్యలో వస్తాడు. చూడండి ఒకసారి అయితే బాగుంది అని అంటే చాలా సంతోషంగా అనిపించిందండి నాకు. ఇంకా ఈవినింగ్ విషయానికి వస్తేనైతే ఈవినింగ్ కేక్ కటింగ్ అండి. కేక్ కటింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ మా పైన ఉన్న వాళ్ళు కొద్ది మందితో అయితే మేము ఇలా సెలబ్రేషన్ చేసుకున్నామండి. మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా మాకు ఇలాగే చేసేవాళ్ళు. మేము మా పిల్లలకు కూడా ఇలా చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించిందండి. ఇక వాళ్ళైతే ఇక పిలిచినాం కదండి, వాళ్ళు గిఫ్ట్లు అయితే పట్టుకొని వచ్చారనమాట. వాళ్ళకు ఒక అమ్మాయి ఉందండి, క్యూట్గా ఉంటుంది కదా. చూసేయండి ఒకసారి అయితే. వాళ్ళ చూడండి వాళ్ళు ఇలా గిఫ్ట్లు ఇచ్చుకుంటూ దిగడం సంతోషంగా అనిపించిందండి. నాకు కూడా మంచి హ్యాపీగా అనిపించింది. పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు కదా. వాళ్ళకి చిన్న ఆనందాలు అందించడంలో మనకు తృప్తి అది వేరే ఉంటుంది కదండి. పెద్దగా ఆడంబరాలకైతే మనం పోలేం, కానీ చిన్న ఆనందాలను అయితే మనం దూరం చేయలేం కదా. అందుకని మా చిన్ని ఆనందాన్ని మీతో పంచుకోవడం కోసం అయితే ఈ వీడియో పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు లైక్ కొట్టకపోతే ఒక్క లైక్ కొట్టండి. ఎందుకంటే ఈ వీడియో పైకి వెళ్ళడానికి అయితే మీ యొక్క లైకే నా ఛానల్కి సపోర్ట్ అవుతుందండి. లైక్ చేసి హ్యాపీ బర్త్డే అని మెసేజ్ అయితే పెట్టండి. నా చిన్న కొడుకునైతే మీరు ఆశీర్వదించాలండి. చూసేయండి ఒకసారి అయితే. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిళ్ళు. వాడికి ఎంతమంది వచ్చిన ఆనందం కంటే వాడి ఫ్రెండ్స్ వచ్చిన ఆనందమే ఎక్కువ ఉంది. ఇట్లా బర్త్డే అయిపోయాక మిక్చర్ కేక్ పెట్టి అయితే కూల్ డ్రింక్లు అయితే పోసామండి. అంటే పిల్లలేమో కింద కూర్చున్నాం అనమాట. పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళేమో సోఫాలు అట్లా కూర్చున్నారండి. చూసేయండి ఒకసారి అయితే. చాలా బాగా అనిపించింది. చాలా సందడిగా ఎంతో ఆనందంగా బర్త్డే అయితే జరిగిందనమాట. మా చిన్నోడైతే హ్యాపీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. మీ బ్లెస్సింగ్ కూడా ఉండాలి.